ఇక నీళ్లు నిధులు నియామకాలు ఇదే నినాదంతో తెలంగాణ సాధించుకున్నారు ప్రజలు. కానీ గడిచిన 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నీళ్లు పూర్తిగా రాలేదు, నియామకాల ఊసే లేదు. నిధులు సాధించుకోవటమేమో కానీ అప్పుల కుప్ప అయితే మిగిలింది. ఈ విషయాలన్నీ పక్కన పెడితే సొంత రాష్ట్ర ప్రజలు ఎదిగేందుకు తెచ్చుకున్న తెలంగాణలో ఎక్కువగా లబ్ధి పొందింది మాత్రం ఇతర రాష్ట్రాల వారే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల వారికి అన్ని అప్పనంగా అప్పగించేసింది. కాంట్రాక్టులతో మొదలు పెడితే అనేక సదుపాయాలు అన్నదండలు అందింది ఇతర రాష్ట్రాల వారికే. ఇక ఇవి మేమేదో నోటి మాటగా చెప్తున్న మాటలు కాదు, ఎప్పటి నుంచో ఉన్న ఆరోపణలు. అయితే ఇవి ఆరోపణలు కాదు, ముమ్మాటికి నిజమే అంటున్నారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఓసారి ఆయన ఏమంటున్నారో విందాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇలా తెలంగాణ మేము తెచ్చిన తెలంగాణలో మాకన్నా ఎక్కువ లబ్ధి పొందింది ఆంధ్ర వ్యాపారస్తులే. హైదరాబాద్లో నువ్వు కాంట్రాక్టర్లు చూసినా వాళ్ళే ఉన్నారు, బిల్డర్ చూసినా వాళ్ళే ఉన్నారు, ఆర్థికంగా బలపడిన దానిలో కూడా వాళ్ళే ఉన్నారు. మేము తీసుకొచ్చుకొని మేము బాగుపడదాం అనుకుంటే మాకన్నా ఎక్కువ వాళ్ళే బాగుపడ్డారు. సరే వాళ్ళు పని చేసుకుంటున్నారులే అనుకొని మేము అనుకున్నాం, కానీ ఇంత డిఫరెన్సెస్ ఉంటావని ఇప్పుడు చూస్తున్నాం 10 ఏళ్ళ తర్వాత. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇలా తెలంగాణ మేము తెచ్చిన తెలంగాణలో మాకన్నా ఎక్కువ లబ్ధి పొందింది ఆంధ్ర వ్యాపారస్తులే. హైదరాబాద్లో నువ్వు కాంట్రాక్టర్లు చూసినా వాళ్ళే ఉన్నారు, బిల్డర్ చూసినా వాళ్ళే ఉన్నారు, ఆర్థికంగా బలపడిన దానిలో కూడా వాళ్ళే ఉన్నారు. మేము తీసుకొచ్చుకొని మేము బాగుపడదాం అనుకుంటే మాకన్నా ఎక్కువ వాళ్ళే బాగుపడ్డారు. సరే వాళ్ళు పని చేసుకుంటున్నారులే అనుకొని మేము అనుకున్నాం, కానీ ఇంత డిఫరెన్సెస్ ఉంటావని ఇప్పుడు చూస్తున్నాం 10 ఏళ్ళ తర్వాత. రాష్ట్రం విన్నారుగా శ్రీనివాస్ గౌడ్ ఏమంటున్నారు. కాంట్రాక్టర్లు వాళ్లే, బిల్డర్లు వాళ్లే, ఆర్థికంగా బలపడింది వాళ్లే. మంత్రిగా పనిచేసిన వ్యక్తే స్వయంగా ఆయన నోటితో చెప్తున్న మాటలు ఇవి. మరి 10 ఏళ్లు అంతా వాళ్లే అయితే మరి మీరేం చేశారు? ఏ లక్ష్యంతో తెలంగాణ సాధించారో మర్చిపోయారా? తెలంగాణ ప్రజలు ఎక్కడా కనిపించలేదా? లేక అందులో సమర్థులు రేలనుకున్నారా? ఉన్నవారిని ఎందుకు అనుకున్నారా? లేదా కమిషన్లు తక్కువగా ఇస్తారనుకున్నారా? ఏ కారణంతో సొంత ప్రజలను పక్కన పెట్టి ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ఎంకరేజ్ చేశారో సమాధానం చెప్పాలి. మంత్రిగా పనిచేసిన మీరు చెప్తారా, లేక మిమ్మల్ని ముందుండి నడిపించిన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ చెప్తారా? ఏ లక్ష్యంతో అయితే స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామో దాన్ని బీఆర్ఎస్ నెరవేర్చలేకపోయిందని ఎన్నికల ముందు నుంచి చెప్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇవి కేవలం ఆరోపణలు కాదు, పూర్తిగా వాస్తవాలని తేలిపోయింది శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలతో. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇలా తెలంగాణ మేము తెచ్చిన తెలంగాణలో మాకన్నా ఎక్కువ లబ్ధి పొందింది ఆంధ్ర వ్యాపారస్తులే. హైదరాబాద్లో నువ్వు కాంట్రాక్టర్లు చూసినా వాళ్ళే ఉన్నారు, బిల్డర్ చూసినా వాళ్ళే ఉన్నారు, ఆర్థికంగా బలపడిన దానిలో కూడా వాళ్ళే ఉన్నారు. మేము తీసుకొచ్చుకొని మేము బాగుపడదాం అనుకుంటే మాకన్నా ఎక్కువ వాళ్ళే బాగుపడ్డారు. సరే వాళ్ళు పని చేసుకుంటున్నారులే అనుకొని మేము అనుకున్నాం, కానీ ఇంత డిఫరెన్సెస్ ఉంటావని ఇప్పుడు చూస్తున్నాం 10 ఏళ్ళ తర్వాత. రాష్ట్రం